Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwars and Lehengas. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ స్వాతి. ఇవాల్టి వీడియోలో నేనైతే సమ్మర్ స్పెషల్ రెసిపీ చూపించబోతున్నాను. అందరం కూడా మ్యాంగోస్తో ఇంట్లో ఈజీగా జ్యూస్ చేసుకుంటాము. అలా కాకుండా మీలో ఎవరైనా మ్యాంగో లెస్సీని ప్రిపేర్ చేసుకున్నారా? ఖచ్చితంగా చేసుకోలేదనుకుంటాను. మీరు నేను చూపించే రెసిపీలో మ్యాంగో లస్సీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూస్తే ఖచ్చితంగా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మీకు మ్యాంగో లస్సీ మళ్ళీ ప్రిపేర్ చేయమని అడుగుతారు. అండ్ సమ్మర్ వచ్చే వరకు మిమ్మల్ని విసిగిస్తారు కూడా, మళ్ళీ ఎప్పుడు ఈ రెసిపీ చేస్తారా అని. సో చాలా ఈజీగా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనమైతే ఈ టేస్టీ మ్యాంగో లస్సీని ప్రిపేర్ చేసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం రండి. 2 మీడియం సైజ్ మ్యాంగోస్, అలాగే 1/2 కప్ కర్డ్, మన టేస్ట్కి సరిపడా షుగర్, కాస్త కుంకుమ పువ్వు, అలాగే కాస్త ఇలాచీ పౌడర్. ఇంగ్రీడియంట్స్ అయితే చూసేసాం కదా, చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ మ్యాంగోస్ అంటే సమ్మర్లో చాలా ఇష్టంగా తింటాము. అలా మ్యాంగోతో పాటు కాస్త పెరుగును కూడా యాడ్ చేసి మనం ఈ లస్సీని ప్రిపేర్ చేస్తే ఇంకా రుచిగా ఉంటుంది. సో మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. సో మనమైతే ఇది ఫైర్లెస్ రెసిపీ అని చెప్పుకోవచ్చు. మనం ఫైర్ని యూస్ చేయకుండా ఈజీగా లస్సీని ప్రిపేర్ చేయొచ్చు. మనకు కావాల్సింది ఏంటంటే మిక్సర్ బ్లెండర్లో మనం ఈ లస్సీని అయితే ప్రిపేర్ చేసుకుంటాము. సో మనమైతే మ్యాంగోని అయితే చక్కగా కట్ చేసుకుందాం. మ్యాంగోని ఈ విధంగా పైన ఉన్న ఈ టాప్ పార్ట్ని అయితే తీసేద్దాం. ఈ విధంగా మ్యాంగోని అయితే కట్ చేసుకొని మనం చక్కగా బాక్సెస్ లాగా కూడా కట్ చేసి దీన్ని వేసుకోవచ్చు. మ్యాంగోస్ని అయితే మనం స్లైసెస్ లాగా కట్ చేసి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి మనం మ్యాంగో లస్సీ అని చెప్పుకున్నాం కదా, సో ఖచ్చితంగా ఫ్రెష్ కర్డ్ అయితే యూస్ చేసుకోండి. మనకి పెరుగు అనేది పుల్లగా ఉండకూడదు, మంచి స్వీట్ అండ్ స్మెల్తో చక్కగా ఉండాలి. ఇప్పుడు నేను యూస్ చేస్తుంది అయితే ఫ్రెష్ కర్డ్. మీరు చూస్తే అర్థమవుతుంది కదా ఎంత ఫ్రెష్గా ఉందంటే, మంచి స్వీట్ స్మెల్ కూడా వస్తుంది. కర్డ్కి కూడా ఒక రకమైన తీయని వాసన ఉంటుంది. అలా ఉన్నప్పుడు అది ఫ్రెష్ కర్డ్ అని అర్థం. కాస్త అది పుల్లగా అయినప్పుడు పులుపు వాసన అనేది వస్తుంది. అలాంటిది ఏం చేయాలంటే మనం ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్లో ఆ పుల్లని పెరుగును వాడుకోవాలి. ఇలాంటి వాటిల్లో ఫ్రెష్ కర్డ్ని యూస్ చేయాలి. మ్యాంగో ఆల్రెడీ స్వీట్ ఉంటుంది కాబట్టి మనం ఫ్రెష్ కర్డ్ కూడా యూస్ చేసాం కాబట్టి కాస్త షుగర్ని యాడ్ చేసుకుందాం. అలాగే ఇందులోకి మనం ఒక 1/4 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేద్దాం. మీరు ఇది ఆప్షనల్ మాత్రమే, వద్దు అనుకున్న వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. కానీ లస్సీకి మంచి ఫ్రాగ్రెన్స్ అనేది యాడ్ అవుతుంది కనుక నేను 1/4 టీ స్పూన్ వరకు అయితే ఇలాచీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఒక 1/4 టీ స్పూన్ వరకు సాఫ్రాన్ని కూడా యాడ్ చేద్దాం. మిల్క్ షేక్ మరింత టేస్టీగా ఉంటుంది, అలాగే కాస్త కలర్ఫుల్గా కూడా అనిపిస్తుంది. సో ఉంటే యాడ్ చేయండి, లేదా మీరు ఇది ఆప్షనల్ మాత్రమే, ఖచ్చితంగా ఉండాలి అని లేదు, స్కిప్ చేయొచ్చు కూడా. యాడ్ చేసుకుంటే ఫ్రాగ్రెన్స్ బాగుంటుంది. సో మనకి లస్సీ అనగానే చల్లగా అనిపించాలి కదా, మీరు చిల్డ్ వాటర్ అయినా యాడ్ చేయొచ్చు, లేదా ఐస్ క్యూబ్స్ అయినా యాడ్ చేయొచ్చు. నేనైతే ఐస్ క్యూబ్స్ యాడ్ చేస్తున్నాను. 90% మీరు ఐస్ క్యూబ్స్ యాడ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ వద్దు అనుకున్న వాళ్ళు చిల్డ్ వాటర్ యాడ్ చేయండి. ఐస్ క్యూబ్స్ వేసి మనం అంతా బ్లెండ్ చేస్తే కూడా టెక్స్చర్ అనేది చాలా స్మూత్గా ఫామ్ అవుతుంది. లస్సీ కూడా చాలా బాగుంటుంది. సో అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే మనం యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మనం ఒక 5 మినిట్స్ వరకు కోర్స్ బ్లెండ్ పెట్టుకుందాం. లేదా మీ మిక్సర్ జార్లో విప్ అనే ఆప్షన్ ఉన్నట్టయితే మీరు విప్ ఆప్షన్లో పెట్టి దీన్ని బ్లెండ్ చేయండి. పూర్తిగా ఈ విధంగా ఎక్కడా కూడా క్రమ్స్ కానీ క్రడిల్స్ కానీ లేకుండా చక్కగా స్మూత్గా బ్లెండ్ అవ్వాలి. సో మనకైతే మ్యాంగో లస్సీ అనేది రెడీ అయిపోయింది. కావాలి అంటే యాక్చువల్లీ మ్యాంగో లస్సీ అనేది కాస్త తిగ్గానే తీసుకోవాలి. మీరు వద్దు ఇంకొద్దిగా మనకి పల్చగా కావాలి అనుకుంటే కాస్త చిల్డ్ వాటర్ని యాడ్ చేసుకోండి. కాస్త మీరు చల్లని నీళ్ళని యాడ్ చేసుకుంటే కాస్త మీకు లూజ్ అవుతుంది అనమాట. కానీ ఈ విధంగా తీసుకుంటేనే మనకి చక్కగా మ్యాంగోని ఎంజాయ్ చేస్తున్న ఫీలింగ్ అనేది వస్తుంది. సో మనం ఆలస్యం చేయకుండా దీన్ని అయితే ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకుందాం. సో చూసారు కదా, మనమైతే చల్లగా మ్యాంగో లస్సీని అయితే ప్రిపేర్ చేసుకున్నాం. సమ్మర్ కదా, కాస్త వేడి తాపాన్ని
తప్పించుకోవడానికి ఇలాంటి చక్కని జ్యూసెస్ కానీ లస్సీస్ కానీ ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసి మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్కి సర్వ్ చేయండి. ఎవరైనా ఇంటికి వస్తున్నారు అంటే ఖచ్చితంగా మీరు 5 నిమిషాల్లో ప్రిపేర్ చేయాల్సిన రెసిపీస్లో ఇది ఒక బెస్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు. ఎవరైనా ఇంటికి వస్తున్నారని కాల్ చేయగానే ఏమీ లేదు, 2 మామిడి పళ్ళను తీసుకొని కట్ చేసి కాస్త పెరుగును యాడ్ చేసి బ్లెండ్ చేస్తే సరిపోతుంది. అండ్ రుచికి రుచి కూడా ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మీకు ఏ విధంగా కుదిరిందనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇవాళ వీడియో చూసారు కదా, చల్ల చల్లని మ్యాంగో లస్సీ. మరొక వీడియోలో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.